వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ 118వ జయంతిని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉపాధ్యాయ సంఘాలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదనపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెపోగు శ్రీ ప్రశాంత్ మాట్లాడారు. బాబు జగ్జీవన్ భారత ఉప ప్రధానిగా దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడంతో పాటు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న దళిత బహుజన హక్కుల కోసం బాబు జగ్జీవన్ కృషి చేశారన్నారు. బాబు జగ్జీవన్ కుమార్తె మీరా కుమారి రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటుకి సహకరించి తెలంగాణ పట్ల ప్రజల పట్ల ప్రత్యేక ప్రేమ చూపించారన్నారు. నేటి యువత బాబు జగ్జీవన్ అడుగు జాడలు నడుస్తూ వారి ఆశయాలకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశానికి ఉప ప్రధానిగా చేసినటువంటి దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కొత్తకోట మండల కేంద్రంలో మరి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులము మరి సామాజిక ధర్మాన్ని పాటించే వాళ్ళందరం కూడా మరి పెద్ద ఎత్తున వారిని నివాళులు అర్పించి వారి జయంతి కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. మరి భారతదేశంలో మరి వారు ఉప ప్రధానిగా పనిచేసిన రోజుల్లో అడుగు వర్గాలకు వెనుకబడినటువంటి వర్గాలకు సామాజికంగా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు లేని వర్గాలకు అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి కుల మతాలకు అతీతంగా భారతదేశంలోని నిరుపేద వర్గాలకు ప్రాముఖ్యంగా అణగారిన వర్గాలకు దళిత వర్గాలకు మరి మేలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము ముందుతున్నాను. బాబు జగ్జీవన్ రామ్ గారు రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి వాటికి సంబంధించి వాటిని ప్రాక్టికల్గా ప్రతి పౌరుడు కూడా దళిత వర్గాలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీ వర్గాలు కానీ ప్రాక్టికల్గా అనుభవించడానికి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి అంశాలను రాజకీయంగా వీళ్ళు అనుభవించడానికి ఉపయోగపడి దోహదం చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు అని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా బాబు జగ్జీవన్ రామ్ గారిని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి యూపీఏ చైర్పర్సన్ గవర్నర్లు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రకటించగా సోనియా గాంధీ గారి న్యాయమైన తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని అమలు చేసేటటువంటి బాధ్యతను మీరా కుమార్ బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె మరి లోక్సభ స్పీకర్గా ఉండి రాజ్యాంగంలో ఉండే హక్కులను మరి చదివి అర్థం చేసుకొని సోనియా గాంధీ గారి గొప్ప సంకల్పాన్ని నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కూడా మరి వారి అధ్యక్షతనే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి బాబు జగ్జీవన్ రామ్ గారికి ఈ తెలంగాణకు విడదీయలేని బంధం ఉంది అని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, బాబు జగ్జీవన్ రామ్ గారిని గౌరవించే వాళ్ళు, అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళు, యువత ప్రాముఖ్యంగా యువత తల్లిదండ్రులు ఖచ్చితంగా చదవాలి, ఎడ్యుకేషను యువత సాధించాలి, విద్యా ఉద్యోగాల్లో ఉండాలి. ఆ అవకాశాలు లేని వాళ్ళు వ్యాపార రంగంలో పరిశ్రమల రంగంలో వెళ్ళాలి. రాజకీయంగా ఆసక్తి ఉండేవాళ్ళు ఈ సమాజానికి మేలు చేసేటట్లుగా ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేసేటట్లుగా బాబు జగ్జీవన్ రామ్ గారి అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాం.